నమస్తే వెల్కమ్ టు ఎడ్యుకేషన్ ప్లస్. ప్రొఫెసర్ కెఎస్ వేణుగోపాలరావు, డైరెక్టర్ ICFI బిజినెస్ స్కూల్ IBS హైదరాబాద్. ప్రొఫెసర్ కెఎస్ వేణుగోపాలరావు గారు ప్రస్తుతం హైదరాబాద్లోని ICFI బిజినెస్ స్కూల్ IBS డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు. అకాడమిక్ ప్రతిభతో పాటు పరిశ్రమలకు అనుసంధానమైన విద్యకు పేరుగాంచిన AACAB గుర్తింపు పొందినటువంటి సంస్థగా IBS హైదరాబాద్కు ప్రత్యేక గుర్తింపు ఉంది. పరిశ్రమ విద్యా రంగాల్లో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న ఆయన ప్రాక్టికల్గా నేర్చుకునే బోధనకు ప్రాధాన్యతనిస్తూ ఉన్నారు. IBS హైదరాబాద్లో అకాడమిక్ ప్రోగ్రాంలు, అధ్యాపకుల అభివృద్ధి, పరిశోధనలు, విద్యార్థుల భాగస్వామ్యం, పరిశ్రమలతో అనుసంధానం వంటి ముఖ్యమైన విభాగాల్లో నాయకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం IBS హైదరాబాద్ క్యాంపస్లో సుమారు 5,700 మంది విద్యార్థులు చదువుతున్నారు. నేటి విద్యార్థుల అవసరాలు, అలాగే NEP 2020 లక్ష్యాలకు అనుగుణంగా ప్రాక్టికల్గా నేర్చుకునే విధానం, నిజ జీవిత ఉదాహరణలతో బోధన, పరిశోధన ఆధారంగా చదువు అందించడంలో ఆయన ముఖ్యమైన పాత్ర పోషించారు. డాక్టర్ రావు గారు మార్కెటింగ్లో PhD పూర్తి చేశారు. మార్కెటింగ్ స్ట్రాటజీ అంశాల్లో బోధన అందించారు. పరిశోధకుడిగా, విద్యార్థులకు మార్గదర్శకుడిగా ఆయన విద్యార్థుల అభివృద్ధికి ఉపయోగపడే విలువలతో కూడిన మేనేజ్మెంట్ విద్యను ప్రోత్సహిస్తూ ఉన్నారు. భవిష్యత్తులో మంచి నాయకులుగా ఎదిగేలా, సమాజం పట్ల బాధ్యతతో ముందుకు సాగేలా విద్యార్థులను తీర్చిదిద్దడమే ఆయన లక్ష్యం. అన్ని నిర్ణయాలు, కార్యక్రమాల్లో విద్యార్థులే కేంద్రంగా ఉంచి ముందుకు సాగాలని ఆయన గట్టిగా నమ్ముతారు. మరి ఈ ప్రజెంట్ ఆయన మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. అంటే మనం రీసెంట్గా చూసినట్లయితే మార్కెట్ ఉన్నటువంటి సిచ్యువేషన్స్, జాబ్స్ ఇవంతా కూడా చాలా గందరగోళంగా ఉంది కదా సార్. ఇలాంటి టైంలో ఒక స్టూడెంట్ కానీ, ఒక పేరెంట్ కానీ ఒక 4 years ఆఫ్ BBA కోర్స్ చేయాలి అనుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? చాలా థ్యాంక్స్ అమ్మా. నన్ను ఇవాళ ఈ స్టూడియోలో ఆహ్వానించినందుకు అండ్ ఈ అవకాశం కల్పించినందుకు. కొంచెం జవాబులోకి వెళ్ళే లోపు నేను చిన్నగా బ్యాక్గ్రౌండ్ ఇద్దామని అనుకున్నాను. ఫస్ట్ ICFI బిజినెస్ స్కూల్ అన్నది 1995లో స్టార్ట్ అయిన సంస్థ. ఇది 31 సంవత్సరాలు అయింది. చిన్నగా స్టార్ట్ అయిన సంస్థ ఇవాళ దగ్గరగా 9 బిజినెస్ స్కూల్స్, 11 యూనివర్సిటీస్ ఆల్ ఓవర్ ద కంట్రీ. సో ఇంత పెద్ద నెట్వర్క్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఎలాగ జరిగినాయి అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. నేను అనుకోవటం అందరికన్నా బిగ్గెస్ట్ రీజన్ ఏంటంటే మా ఫోకస్ ఆన్ ఎడ్యుకేషన్. ICFI ఫోకస్ ఆన్ ఎడ్యుకేషన్ బికాస్ దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ వీ స్పెషలైజ్ ఇన్ అండ్ వీ ఫోకస్ ఆన్. ఇవాళ మా యూనివర్సిటీస్ కానివ్వండి, తర్వాత మా బిజినెస్ స్కూల్స్ కానివ్వండి, అండ్ స్పెసిఫిక్గా హైదరాబాద్లో ఉన్న ICFI ఫౌండేషన్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్లో బిజినెస్ స్కూల్ యూనిట్ అందరికన్నా పెద్దది. 5,700 మంది స్టూడెంట్స్ ఇవాళ చదువుతున్నారు. BBA ప్రోగ్రామ్ అందరికన్నా పెద్దది ఇక్కడ. ఒకప్పుడు 3 years ఉన్న BBA ఇప్పుడు 4 year BBA అయింది. అది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనుగుణంగా 4 year ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాం. అది ఎక్స్టెన్షన్ ఎప్పుడైతే 4 year అయిందో 4th yearలో ఏం చేయబోతున్నాం అన్నది నేను కొంచెం వివరంగా చెప్పదలుచుకున్నాను. కొంచెం ట్రెడిషనల్గా అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీస్ అన్నీ కూడా, నాన్ టెక్నికల్ డిగ్రీస్ అన్నీ కూడా 3 years మనకి ఇది చాలా పరిచయం ఇదంతా కూడా. కానీ 2020 తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయం ప్రకారం 4 year వల్ల దాని అడ్వాంటేజెస్ కొన్ని కమ్యూనికేట్ చేయడం జరిగింది. ఇప్పుడు స్టూడెంట్స్ 4th yearకి వెళ్ళాక దే హ్యావ్ ప్రొవిజన్ టు పర్స్యూ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ ఆనర్స్ డిగ్రీ. అంటే 4th yearలో ఆనర్స్ డిగ్రీ చేస్తారు. దేర్ ఇస్ అనదర్ స్ట్రీమ్ కాల్డ్ ఆనర్స్ విత్ రీసెర్చ్. దీని అడ్వాంటేజ్ అంటే నేను చెప్తాను. ఇప్పుడు NEPలో దేర్ ఆర్ మల్టిపుల్ ఎగ్జిట్ అండ్ ఎంట్రీ ఆప్షన్స్. అంటే ఒక ఫస్ట్ ఇయర్ చదువు అయిపోయాక నాకు అవకాశాలు వేరే ఉన్నాయి, నేను చదువు ఆపేస్తానన్నా కూడా స్టూడెంట్ చదువు వదిలేసి ఒక సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళిపోవచ్చు. సెకండ్ ఇయర్ అయిపోయాక చదువు ఆపేస్తే ఒక డిప్లొమా చేతికిస్తాం. థర్డ్ ఇయర్ అయితే డిగ్రీ, 4th year అయితే ఆనర్స్ ఆర్ ఆనర్స్ విత్ రీసెర్చ్. దీన్ని మనం ఏమంటామంటే మల్టిపుల్ ఎగ్జిట్ అండ్ ఎంట్రీ అంటాం. NEPలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ చేంజెస్ దట్ ద గవర్నమెంట్ హ్యాస్ బ్రాట్ ఇన్ ఈజ్ అబౌట్ మల్టీ డిసిప్లినారిటీ. అంటే ఇవాళ ఉద్యోగాలకి కావాల్సిన అర్హతలతో, అంటే ఏంటి, బేసిక్ ఎడ్యుకేషన్ కాకుండా, థియరిటికల్ ఎడ్యుకేషన్ కాకుండా స్టూడెంట్స్కి ఏం కావాలంటే దే షుడ్ బి టెక్నికలీ ప్రొఫిషియంట్, దే షుడ్ హ్యావ్ సమ్ ఆఫ్ ద ఫైనెస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్. సో దీనికి అనుగుణంగా వీళ్ళు కోర్సెస్ కూడా అలాగే మేము వర్టికల్స్లో పెట్టాం. మేజర్, మైనర్, స్కిల్ ఎన్హాన్స్మెంట్ కోర్సెస్, అబిలిటీ ఎన్హాన్స్మెంట్ కోర్సెస్,
జనరల్ కోర్సెస్ ఇటువంటివి ఇలా ఒక 6 డిఫరెంట్ వర్టికల్స్లో కోర్సెస్ ఇవాళ ఇవ్వబడతాయి ఇవాళ. దీని అడ్వాంటేజ్ ఏంటో ఇవాళ రిక్రూటర్స్ అడుగుతున్నారు మమ్మల్ని. అండ్ నేను అనుకోవటం మాకున్న పెడగాజీ కానివ్వండి, మాకున్న ఎన్వైర్న్మెంట్ కానివ్వండి, మేము ఇచ్చే బోధన కానివ్వండి, ఇవన్నీ కూడా స్టూడెంట్స్కి చాలా ఉపయోగపడతాయని మా గట్టి నమ్మకం. అలానే సార్, ఐబీఎస్ హైదరాబాద్లో ఇస్తున్న బీబీఏ కోర్సెస్కి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మాతో షేర్ చేస్తాను. బీబీఏలో మాది శాంక్షన్ ఇంటేక్ ఒక 900+ స్టూడెంట్స్ తీసుకుంటాం ఎవ్రీ ఇయర్. 2023లో మేము 2 న్యూ ప్రోగ్రామ్స్ లాంచ్ చేసాం. అంటే ఇవాళ 3rd ఇయర్ అది. బీబీఏ జనరల్తో పాటు విచ్ వాజ్ అది 2010లో స్టార్ట్ అయిన బీబీఏ ప్రోగ్రామ్ ఇవాళ 3 ప్రోగ్రామ్స్లో డివైడ్ అయింది. బీబీఏ జనరల్, బీబీఏ ఏఐ అండ్ డేటా సైన్స్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, బీబీఏ క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ సైబర్ సెక్యూరిటీ. పేరెంట్స్ అనుకోవచ్చు ఇదేంటి, ఇన్ని రూపాయలు ఉన్నాయా బీబీఏ కని. ఈవేళ మార్కెట్ ఎలా అయిందంటే, ఎలాగా ఇవాల్వ్ అయిందంటే, జాబ్స్ హ్యావ్ బికమ్ వెరీ స్పెషలైజ్డ్. మీకు ఇది సుపరిచితం. మార్కెట్లో చూడండి మీరు, చాలా అంటే చాలా స్పెషలైజ్ అయిపోయినాయి జాబ్స్. సో ప్రతి రిక్వైర్మెంట్కి ఒక స్కిల్ సెట్ వేరు కావాలి, ఒక నాలెడ్జ్ బేస్ వేరుగా కావాలి. తర్వాత ఇవన్నీ కాకుండా ఇవి మన ఓవరాల్గా స్టూడెంట్ షుడ్ బి వరల్డ్లీ వైజ్. అంటే మేము అనుకోవటం ఏంటంటే, ఈ డివిజన్ అన్నది మన మంచిగా వచ్చింది, ఇది స్టూడెంట్ మంచిగా వచ్చినట్టుగా మేము భావిస్తాం. ఇవాళ 900 స్టూడెంట్స్లో సుమారు 500 స్టూడెంట్స్ ఏఐ డేటా సైన్స్ వైపు మొగ్గు చూపించినారు. ఒక సెక్షన్ క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ సైబర్ సెక్యూరిటీ. మిగతా స్టూడెంట్స్ అందరూ కూడా బీబీఏ జనరల్ పర్సూ చేస్తున్నారు. అన్ని ప్రోగ్రామ్స్కి కరికులం ఈజ్ ద లేటెస్ట్, ఫ్యాకల్టీ ఆర్ హైలీ ట్రైన్డ్. అండ్ మాకున్న ఎన్వైర్న్మెంట్లో కూడా మేము వేరే యాజ్ వి గో ఆన్, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతాను దట్ వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ వాల్యూ అడిషన్ దట్ స్టూడెంట్స్ గెట్ వెన్ దే జాయిన్ ఐబీఎస్ హైదరాబాద్ ఫర్ ద బీబీఏ ప్రోగ్రామ్. సార్, అంటే నవేడేస్ ఏమైపోయిందంటే, స్టూడెంట్కి ఓన్లీ బుక్ నాలెడ్జ్ మాత్రమే కాదు, అదర్ స్కిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్గా చూస్తూ ఉన్నారు. ఎందుకంటే స్టడీ తర్వాత అతను ఈ అట్మాస్ఫియర్కి గెట్ ఆన్ అవ్వాలన్నా, ఒక మంచి జాబ్ చేయాలన్నా అవన్నీ చాలా ఇంపార్టెంట్. సో దీన్ని బేస్ చేసుకొని ఐబీఎస్ హైదరాబాద్ ఎలా ప్రిపేర్ అవుతుంది? కరెక్ట్, చాలా రెలవెంట్ క్వశ్చన్ ఇది. 2020 అంటే మనం ఎప్పుడైతే ఎన్ఈపీ అనుకున్నారో, మనం ఇది కూడా చూసాం. 2020 మార్చ్లో కోవిడ్ రావడం, ఆ పాండమిక్ రావడం, తర్వాత ఏఐ ప్రభావం విస్తారంగా రావడం ఓవరాల్గా ఇండస్ట్రీ మీద చాలా పెద్ద పెను ప్రభావం చూపించింది. దీని ఇంపాక్ట్ ఇప్పుడు రాబోయే 2-3 సంవత్సరాల్లో మనకి ఇంకా బాగా తెలుస్తుంది. దీనివల్ల మనం నేర్చుకునేది ఏంటి, చాలా ఇంపార్టెంట్. ఏం నేర్చుకోవాలంటే, 2020లో ఉన్న జాబ్స్, 2024లో ఉన్న జాబ్స్, 2026లో ఉన్న ఉద్యోగాలు, 2030లో రాబోయే ఉద్యోగాల గురించి కూడా మనకి అంత క్లారిటీ ఇంకా రాలేదు. ఇవాళ 2026లో ఉన్నాం మనం. అయితే నెక్స్ట్ 4 ఏళ్ళలో జరగబోయేది ఏంటంటే, ద ఫోకస్ విల్ బీ ఎంటైర్లీ ఆన్ మల్టీ డిసిప్లినారిటీ. అంటే స్టూడెంట్స్కి ఏం కావాలంటే, డొమైన్ నాలెడ్జ్తో పాటు హార్డ్ టెక్నికల్ స్కిల్స్ కావాలి. ఆ టెక్నికల్ స్కిల్స్ ఎక్కడి నుంచి వస్తాయి? మీకు డేటా అనలిటిక్స్ నుంచి వస్తాయి అన్నమాట. అంటే ద డిఫరెన్స్ ఈజ్ వాట్ డూ యూ నో టుడే టు వాట్ యూ విల్ బి డూయింగ్ విత్ వాట్ యూ నో. అంటే నేను మళ్ళీ వివరంగా చెప్తాను. ఈవేళ మీకు థియరిటికల్ నాలెడ్జ్ ఏంటి, నాకేం తెలుసు. కానీ రాబోయే కాలంలో ఏంటంటే, మీకు తెలుసున్న నాలెడ్జ్ తోటి ఏం చేయబోతున్నారు అన్నది ఇంపార్టెంట్. అది స్కిల్స్ తోటే వస్తుంది కనుక స్కిల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అండ్ మా ఫోకస్లో ఇవాళ లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్లో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ ఎవ్రీ స్టూడెంట్ బికమ్స్ ఎ లెర్నర్ ఫర్ లైఫ్. లెర్నింగ్ టు లెర్న్ అన్నదే ఒక స్కిల్ ఇవాళ. ఎందుకంటే ఇది చేంజెస్ ఎంత ఫాస్ట్గా వస్తున్నాయంటే మార్కెట్లోకి. నేను ఇవాళ ఒక బుక్ చదివేసి నేను పక్కన పెట్టేసి నేను లైఫ్ అంతా నేను సక్సీడ్ అవ్వగలనంటే అది చాలా తప్పు అజంప్షను. స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఇది అర్థం చేసుకోవాలి. ఏంటంటే నేను కంటిన్యూస్గా డైనమిక్గా నేను ఇవాల్వ్ అవుతాను. అది అవ్వడానికి నేను ఎప్పటికప్పుడు మారుతూ ఉండాలి. ఎన్వైర్న్మెంట్కి అనుగుణంగా నేను మారుతూ ఉండాలన్నది అది పక్కా డిసైడ్ అవ్వాలి పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ. అండ్ మేము దానికి అనుగుణంగా కాలేజ్లో మా ఫ్యాకల్టీ కానివ్వండి, మా అడ్మినిస్ట్రేషన్ టీం కానివ్వండి, ఐటీ ఇన్ఫ్రా కానివ్వండి, ఇవన్నీ కూడా దాంతోపాటే మార్చుకుంటూ పోతున్నాము. ఎందుకంటే మేము కూడా అడాప్ట్ అవ్వాలి ఎన్వైర్న్మెంట్ తోటి. మేము కూడా ఒకప్పుడు మేము ఒక యూనివర్సిటీ అని మేము కూడా వీ కాంట్ బి సైలెంట్ టు దీస్ చేంజెస్.
అండ్ టుడే అవర్ ర్యాంకింగ్ కానివ్వండి, మా ఓవరాల్ అక్రిడిటేషన్ కానివ్వండి, ఇంటర్నేషనల్ గుర్తింపు కానివ్వండి, ఇవన్నీ డెమాన్స్ట్రేట్ చేయగలుగుతున్నాం కనుక మేము టాప్ కాలేజెస్లో ఉన్నాం ఇవాళ కంట్రీలో. అలానే సార్ మనం చూస్తే ఇప్పుడు అసలు ఉన్నటువంటి సినారియోని దృష్టిలో పెట్టుకొని ఒక స్టూడెంట్కి ఎలాంటి ఉద్యోగానికి రెడీ చేస్తున్నారు, అదేవిధంగా ఇండస్ట్రీ ఎక్స్పోజర్ని బేస్ చేసుకొని అంటే సిలబస్లో ఏమైనా చేంజెస్ చేశారు? చాలా ఇంపార్టెంట్. డెఫినెట్లీ అమ్మా, ఇది టెక్నాలజీ అన్నది ఎప్పుడైతే ఇన్హెరెంట్ అయిపోయిందో, ఎప్పుడైతే నెసెసిటీ అయిపోయిందో, దీని నుంచి మనం దూరం వెళ్ళడానికి లేదు. అయితే ఏం చేసాము, ఇందాక ప్రీవియస్ ఆన్సర్లో మీకు చెప్పినట్టుగా థియరిటికల్ నాలెడ్జ్ సరిపోదు ఇప్పుడు మార్కెట్లో సర్వైవ్ అవ్వాలంటే. సో ఇవాళ ఎవ్రీ కోర్స్ బీబీఏలో కానివ్వండి, ఎనీ అదర్ మేనేజ్మెంట్ డిసిప్లిన్ దట్ వీ రన్, అన్ని కోర్సుల్లో కూడా ఒక 30 to 40% కరికులం అన్నది టెక్నాలజీ టూల్స్ తోటి ఎంబెడ్ చేసాం. అంటే థియరీ నేర్చుకుంటూ ప్రాక్టికల్ స్కిల్స్ కూడా నేర్చుకుంటాడు స్టూడెంట్. దీనికి అనుగుణంగా మళ్ళీ ల్యాబ్స్ ఉన్నాయి, దీనికి అనుగుణంగా వాళ్ళు ల్యాప్టాప్ మీద క్లాస్లోనే ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ఎక్స్టెన్సివ్గా చేస్తున్నాం. అంటే ఇవాళ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాం మీకు. ఒక ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అంటే మేము ఒకటి చిన్న డేటా సెట్ ఇచ్చాం, క్లాస్లో అందరూ ల్యాప్టాప్ మీద కూర్చున్నారు, లేకపోతే ల్యాబ్లో అందరూ ల్యాప్టాప్ మీద కూర్చున్నారు. ద ఫ్యాకల్టీ వచ్చి ఏం చేస్తారంటే ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ డిఫైన్ చేస్తారు, ఒక డేటా సెట్ ఇస్తారు, దానికి అనుగుణంగా అనాలిసిస్ ఏం చేయాలనేది కూడా ఫ్యాకల్టీ ఇన్స్ట్రక్షన్ ఇస్తారు. గ్రూప్స్లో కూర్చుని వాళ్ళే డిస్కస్ చేసుకుని ఆన్సర్ వచ్చి ప్రజెంట్ చేయాలన్నమాట స్టూడెంట్స్. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాను మీకు. ఇది 2020లో, 2018లో, 2019లో దీని ఫోకస్ అంతా లేకుండే. ఈవేళ ఫోకస్ అంతా కూడా స్టూడెంట్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద లెర్నింగ్ ప్రాసెస్, ఫ్యాకల్టీ యాజ్ అన్ ఎనేబులర్, టెక్నాలజీ యాజ్ అన్ ఎనేబులర్ అన్నది ఇంపార్టెంట్ అయిపోయింది. సో రేపు దీని ఇంపార్టెన్స్ ఏంటి, స్టూడెంట్ ఎప్పుడైతే మార్కెట్లోకి జాబ్ గురించి కానీ ఒక వ్యాపారం గురించి కానీ వెళ్తే దీని అడ్వాంటేజ్ ఏంటంటే ప్రాబ్లమ్స్ అన్నది డిఫైన్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది, ప్రాబ్లమ్కి సొల్యూషన్స్ కూడా తీసుకురావడం కూడా చాలా ఈజీ అయిపోతుంది. రేపు రాబోయే ఉద్యోగాలు ఎలా ఉంటాయంటే నాలెడ్జ్ బేస్డ్ జాబ్స్ కాకుండా మల్టీ డిసిప్లిన్ బేస్డ్ జాబ్స్ అనేవి వస్తాయి అన్నమాట. సో ఈవేళ రేపు నేను ఒక అనలిస్ట్ కాకుండా టెక్నికలీ సుపీరియర్ అనలిస్ట్గా నేను రాబోతాను మార్కెట్లోకి. సో ఇన్ని రోజులు కంపెనీస్ ట్రైనింగ్లో ఇన్వెస్ట్ చేసాయి, ఈవేళ కంపెనీస్ విల్ నాట్ హ్యావ్ ద టైమ్ నార్ ద ఎనర్జీ టు ఇన్వెస్ట్ ఇన్ ట్రైనింగ్. సో స్టూడెంట్స్ని మేము జాబ్కి రెడీగా మార్కెట్లో పంపించాలి, అది మా లక్ష్యం. సో కంప్లీట్గా ఇలా ఓవరాల్ డెవలప్మెంట్స్ చేయడానికి ఐబీఎస్ ఎలాంటి సిద్ధంగా ఉంటుంది సార్ ఒక స్టూడెంట్ మీ దగ్గరికి వస్తే? కరెక్టే. సో ఈ పాటికి మనం గమనించి ఉంటాం, ఒక బీబీఏలో రావడానికి స్టూడెంట్ వయసు ఎంత ఉండొచ్చు, సుమారుగా 18 years. 18 yearsకి కాలేజ్కి వస్తారు వీళ్ళు. అంటే ఇంటర్మీడియట్ అయిపోయింది, స్కూలింగ్ అయిపోయింది, అండ్ సడన్లీగా దెర్ ఇస్ అ షిఫ్ట్. ఇండివిజువల్ డెవలప్మెంట్లో మేము ఆల్మోస్ట్ ఒక 30-31 years నుంచి మేము చూస్తున్నాం ఎడ్యుకేషన్లో. ఎప్పుడైతే టోటల్గా అకాడమికలీ ఓరియంట్ అయిపోతాడో స్టూడెంట్, వేరే డెవలప్మెంట్ రాదు, అంటే పర్సనాలిటీ అన్నది డెవలప్ కాదు. దీన్ని ఎలా డెవలప్ చేయాలన్నది మాది ఎప్పుడు కూడా కంటిన్యూస్గా మేము ఆలోచిస్తూ ఉంటాం. అయితే ఐబీఎస్లో ఒక పెద్ద కల్చర్ ఏంటంటే ద కల్చర్ ఆఫ్ స్టూడెంట్ క్లబ్స్. స్టూడెంట్స్కి ఏంటంటే ఇండిపెండెంట్గా, ఆటోనమస్గా వాళ్ళంతటా వాళ్ళు యాక్టివిటీస్ రన్ చేసుకునే ఫ్రీడమ్ ఇచ్చాం స్టూడెంట్స్కి. ఒక ఫ్యాకల్టీ మెంటర్ ఉంటారు, బడ్జెట్స్ ఆర్ గివెన్ బై ది కాలేజ్, అండ్ స్టూడెంట్స్ ఆర్ హ్యావింగ్ ద ఫ్రీడమ్ టు డిజైన్ దేర్ ఓన్ ప్రోగ్రామ్స్ అండ్ ఇంటరాక్ట్ విత్ outside institutions, outside colleges, outside students, plan their activities and compete in an environment which is growing rapidly. దీనివల్ల మనం అనుకోవచ్చు స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ అడ్వాంటేజ్ ఏంటి, దీనివల్ల ఉపయోగం ఏంటి. ఒక వ్యక్తిత్వం డెవలప్ అవ్వాలంటే దేర్ ఆర్ అదర్ థింగ్స్ దట్ ఆర్ టు డెవలప్ అన్నమాట. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే టీమ్ వర్క్, కొలాబరేషన్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఆర్గనైజింగ్ స్కిల్స్, బడ్జెటింగ్ స్కిల్స్, కోఆర్డినేషన్ కాకుండా హౌ టు కోఆపరేట్ విత్ ఈచ్ అదర్, హౌ టు గెట్ అలాంగ్ విత్ ఈచ్ అదర్. ఇవన్నిటిపైన నేను లీడర్షిప్ డెవలప్మెంట్ అన్నది చాలా ఇంపార్టెంట్ అని నేను భావిస్తాను. సో మీరు ఒక యంగ్ ఇండియా ముందుకు వెళ్ళాలి. ఇది ఒక ఇండియా ఏంటంటే మీరు 2035 కల్లా మీరు చూస్తారు దట్ 60-70% ఆఫ్ ద పాపులేషన్ విల్ బీ ద యంగ్ పాపులేషన్ ఇన్ దిస్ కంట్రీ. అంటే 21 years నుంచి 60 years లోపలనే బల్క్ ఆఫ్ ద పాపులేషన్ ఉంటుంది. ఒక 100 కోట్ల జనాభా ఈ ఏజ్ కేటగిరీలో ఉంటుంది మన దగ్గర ఇండియాలో. ఈ యంగ్ పాపులేషన్కి ముందుకు వెళ్ళాలంటే ఏంటంటే
వైట్ కాలర్ జాబ్స్ కన్నా కూడా ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అన్నది వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ రావాలంటే ఎడ్యుకేషన్తో పాటు ఇండివిజువల్ డెవలప్మెంట్ అనేది ఇంపార్టెంట్. నేను భావిస్తాను ఏంటంటే నేను 25 ఇయర్స్ నుంచి చూస్తున్నాను ఎడ్యుకేషన్. ఇంపార్టెంట్ ఈజ్ నాట్ ఓన్లీ CGPA, అంటే మనం గ్రేడ్స్ ఒకటే కాదు, ఇవన్నీ కూడా సైడ్ బై సైడ్ డెవలప్ అవ్వాలి కాలేజ్లో. అండ్ వీఆర్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ చేంజ్ మేకర్స్ ఇన్ దట్ డైరెక్షన్ అని ICFI ఈజ్ నోన్ ఫర్ దిస్. అండ్ మా ఆల్మోస్ట్ 1 lakh ప్లస్ అలమ్నై దీనికి పెద్ద ఎవిడెన్స్ మాట. అలానే సార్ మనం చూస్తే ఇప్పుడు ఈ ప్లేస్మెంట్స్ విషయం వచ్చింది కాబట్టి ప్లేస్మెంట్స్కి సంబంధించి ఒక స్టూడెంట్కి IBS హైదరాబాద్ ఎలాంటి సపోర్ట్ చేస్తుంది, మీ దగ్గరకు వచ్చేటువంటి టాప్ కంపెనీల పేర్లు చెప్పగలరా? అబ్సల్యూట్లీ. ఇప్పుడు ఎండ్ ప్రోడక్ట్ ఆఫ్ ఎనీ ఎడ్యుకేషన్, ఇప్పుడు ఒకవేళ ఇండియా కానివ్వండి ఎక్కడైనా కానివ్వండి, ఎందుకు చదువుతాం మనం? ఒక స్థిరత్వం రావాలి. మనిషి అన్నాక మనకేంటంటే ఎక్కడో చోట నేను మీనింగ్ఫుల్గా ఎంప్లాయ్ అవ్వాలి. లేదు నేను ఒక బిజినెస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను, నా చదువు అయిపోయాక మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ బిజినెస్ నేను డెవలప్ చేసేటట్టుగా నేను చదువుకుంటాను. ఈ 2 ఆబ్జెక్టివ్స్, వాట్ ఎవర్ బి ద ఆబ్జెక్టివ్, చదువు అయితే ఇంపార్టెంట్ కదా. అయితే దీనికి ఎండ్ అవుట్కమ్ ఏంటి అంటే, మేము చదువు చెప్పడం ఒకటే బాధ్యత కాదు మాది. దేర్ ఆర్ స్టూడెంట్స్ హూ వాంట్ టు బీ గెయిన్ఫుల్లీ ఎంప్లాయిడ్ ఇన్ అ వెరీ గుడ్ కంపెనీ. దానికి ఎనేబుల్ చేయడానికి ఒక క్యాంపస్ ప్లేస్మెంట్ అన్నది ఒక ఆఫీస్ ఉంది. దట్ ఈస్ రన్ బై అన్ అసోసియేట్ డీన్ అండ్ ఆయనకు ఒక టీం ఉంటుంది. స్టూడెంట్స్ని ముందే ప్రిపేర్ చేస్తాం క్యాంపస్ ప్లేస్మెంట్స్కి. ఒక చిన్న బ్రేకప్ ఇస్తాను. అంటే BBA వరకు సంబంధించి IBSలో ఒక 200 స్టూడెంట్స్ వరకు ప్లేస్మెంట్ వైపు ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఒక దగ్గరగా 100 కంపెనీస్ పైనే క్యాంపస్కి వస్తున్నాయి. అన్ని కంపెనీస్ అందరినీ తీసుకోకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళకి రిక్వైర్మెంట్స్ వేరువేరుగా ఉంటాయి కనుక. అయితే ట్రైన్ ఎలా చేస్తామంటే జాబ్ రోల్ని బట్టి, జాబ్ డిస్క్రిప్షన్ బట్టి, వాళ్ళ గ్రూప్ డిస్కషన్ ట్రైనింగు, ఇంటర్వ్యూ ట్రైనింగ్ కానివ్వండి, రెజ్యూమే రైటింగ్ ట్రైనింగ్ కానివ్వండి, టెక్నికల్ స్కిల్స్, హౌ టు క్లియర్ అన్ యాప్టిట్యూడ్ టెస్ట్, ఇవన్నీ కూడా ట్రైన్ చేసి అప్పుడు కంపెనీ దగ్గరికి పంపిస్తాం. కంపెనీ హ్యాస్ ఇట్స్ ఓన్ రిక్వైర్మెంట్స్. వాళ్ళు ఏం చేస్తారు, ఒక టెస్ట్ పెడతారు. దే యూజువలీ బిగిన్ విత్ అన్ యాప్టిట్యూడ్ టెస్ట్, ఒక గ్రూప్ డిస్కషన్, ఒక ఇంటర్వ్యూ. అండ్ ఒకవేళ అందులో క్లియర్ అయితే కంపెనీ ఆఫర్ ఇస్తుంది. మా రోల్ ఏంటంటే ఎడ్యుకేట్ చేయడం, కంపెనీకి పంపించడం. అండ్ కాలేజ్ త్రూ అయితే ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే క్యాంపస్ ప్లేస్మెంట్. క్యాంపస్ త్రూ అయితే స్టూడెంట్ హ్యాస్ ఆల్వేస్ అన్ అడ్వాంటేజ్. అండ్ మేము స్ట్రాంగ్గా అడ్వైస్ చేసేది ఏంటంటే క్యాంపస్ ద్వారానే మీరు ట్రై చేయండి, ఎందుకంటే బయట చాలా పెద్ద పోటీ ఉంటుంది. అదే కంపెనీ మా కాలేజ్కి వస్తే ద కాంపిటీషన్ ఈస్ దట్ మచ్ లెస్. If you permit, I will read out some names of companies that have come. Some startups, some tech startups కానివ్వండి, పెద్ద పేర్లు ఇప్పుడు ఇండియాలో రాబోతున్నాయి. హైదరాబాద్లో ఇట్ ఈస్ కాల్డ్ ది GCC క్యాపిటల్ ఆఫ్ ద కంట్రీ నౌ. నెక్స్ట్ 3 yearsలో ఆల్మోస్ట్ ఒక 500 to 700 కంపెనీస్ హైదరాబాద్లోనే ఉంటాయి మనకి. కంపెనీస్ లైక్ హార్లీ డేవిడ్సన్, కంపెనీస్ లైక్ మెక్డానల్డ్స్ ఫర్ ఎగ్జాంపుల్, బిగ్ ఫార్మా కంపెనీస్ ఆర్ ఆల్రెడీ ఇన్ హైదరాబాద్. ఇవన్నిటికి కూడా మనకి ట్రైన్డ్ మ్యాన్ పవర్ అవసరం ఉంటుంది. ఈ ట్రైన్డ్ మ్యాన్ పవర్ అవసరం అనుగుణంగా మన దగ్గర టాలెంట్ పూల్ ఇంకా బిల్డ్ కాలేదు. సో మేము IBS తరపున మా విశ్వాసం ఏంటంటే వీఆర్ ఏబుల్ టు ప్రొవైడ్ రైట్ మ్యాన్ పవర్. అండ్ దిస్ ఇయర్ మా దగ్గర వచ్చిన కంపెనీస్లో గెలెకా, అన్లాక్స్ అకాడమీ, స్వైప్, B&M సొల్యూషన్స్, యాక్మీ గ్రేడ్, డెలాయిట్, యాక్సెల్, నో బ్రోకర్, కనరికా ఇన్కార్పొరేట్, రైల్టెల్, క్రియో డియో, తర్వాత జెన్పాక్ట్, యానరాక్, పాలసీ బజార్, డిజిటల్ నెస్ట్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, B&M సొల్యూషన్స్ అగైన్. I can go on. I have a list of ఒక 80 కంపెనీలు ఉన్నాయి ఇక్కడ విచ్ హైర్డ్ అవర్ స్టూడెంట్స్ లాస్ట్ ఇయర్. అండ్ మిగతా మీరు అనుకోవచ్చు మిగతా 200 స్టూడెంట్స్ ఇక్కడ ప్లేస్ అయ్యారు. వేర్ ఆర్ ద అదర్స్? దే గో అబ్రాడ్ ఫర్ హైయర్ స్టడీస్. మెనీ ఆఫ్ దెమ్ గో బ్యాక్ టు దేర్ ఫ్యామిలీ బిజినెస్. బట్ వీఆర్ మోర్ దెన్ రెడీ. మాకు నమ్మకం ఏంటంటే మొత్తం బ్యాచ్ కూడా ప్లేస్మెంట్కి రెడీ అయిపోయినా కూడా మేము అందరినీ ప్లేస్ చేసే నమ్మకం మాకుంది. అలానే సార్ స్టూడెంట్స్కి కానీ లేదా టీచర్స్కి కానీ ఎలాంటి ఫెసిలిటీస్ ఇక్కడ ఉంటాయి సార్? రైట్ అమ్మా, మాది ఇప్పుడు వన్ ఆఫ్ ద మోస్ట్ హ్యాపెనింగ్ కారిడార్స్ మాట. దీని ఫ్యూచర్ సిటీ అని ఒక పేరు వచ్చింది. ఇప్పుడు కోకాపేట నుంచి ఒక 10-12 kilometers దూరంలో దొంతనపల్లి ఊర్లో ఒక 100 acres క్యాంపస్ ఇది. ఆ 100 acre క్యాంపస్లో స్టూడెంట్స్ హాస్టల్స్ అన్నీ అక్కడే ఉన్నాయి. అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కూడా మాకు హాస్టల్లో ఉండాలంటే అది కూడా బిల్డ్ చేసాం. MBA ప్రోగ్రామ్ అందరూ హాస్టల్లో చదువుతారు, కానీ
బీబీఏ వరకు రిక్వైర్మెంట్ బట్టి మేము డెఫినెట్గా హాస్టల్ ఇవ్వటం జరుగుతుంది. అది 100 acre క్యాంపస్ అన్నది గ్రీన్ క్యాంపస్. ఒక 60% ల్యాండ్, మొత్తం చెట్లు, గ్రీనరీ. 40% is classrooms, laboratories, play areas, mess and other facilities that are there on campus. Coming to faculty, management school lo, IBS lo ఒక 240 plus faculty ఉన్నారు that work with me as a close team. ఒక strong administration team ఉంది. And IBS is known as a very process driven institution. అంటే ఇక్కడ హ్యూమన్ ప్రమేయం చాలా తక్కువ. వెరెవర్ దేర్ ఇస్ అ నీడ్ డెఫినెట్లీ వీఆర్ దేర్ టు మెంటార్ అండ్ గైడ్. కానీ స్టూడెంట్స్కి పేరెంట్స్కి కూడా ఏంటంటే చాలా ఓపెన్గా, ట్రాన్స్పరెంట్గా ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం జరుగుతుంది. అండ్ వీ హ్యావ్ సీన్ ఓవర్ ద ఇయర్స్, మాకు దగ్గరగా 10,000 పైన అలుమ్నై ఉన్నారు బీబీఏలో. దే ఆర్ ఆల్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. అండ్ పక్క నుంచి ఫ్యాకల్టీకి కూడా ఎవ్రీ ఇయర్ వీఆర్ ట్రైనింగ్ దెమ్ ఇన్ న్యూ టెక్నాలజీస్, న్యూ స్కిల్స్. And we have one of the lowest attrition rates for faculty, one of the highest retention rates for faculty members. And E 240 faculty lo more than 80% are PhDs in their own discipline. And nenu anukotam single biggest factor for success of IBS are our committed and trained faculty members. అలానే సార్, ఇప్పుడు విదేశాల్లో చదవాలనుకునేటువంటి స్టూడెంట్స్కి ఎలాంటి సపోర్ట్ చేస్తారో అదేవిధంగా మీకు ఇతర యూనివర్సిటీలో టైప్స్ ఉన్నాయా? అవును. one of the bigger changes that we have seen, అంటే మేము లాస్ట్ 3 yearsలో చేసే కృషిలో భాగంగా సుమారు ఒక 24 కాలేజీలతోటి ఒప్పందాలు కుదుర్చుకున్నాం. అంటే MOU అంటాం దాన్ని. ఈ MOU భాగంగా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి స్టూడెంట్స్కి. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బెనిఫిట్స్ ఈజ్ అన్ ఇమర్షన్ ప్రోగ్రామ్. అంటే స్టూడెంట్స్ కెన్ గో ఒక 10 days 12 days అక్కడ స్పెండ్ చేసి వెనక్కి రావటం అన్నది సింపుల్ బిజినెస్ ఇమర్షన్ అంటాం దీన్ని. ఇది ఫీలో భాగం కాదు, ఇది సెపరేట్ ఎక్స్పెన్స్ మాట. ద అదర్ బిగ్ ప్రోగ్రామ్ దట్ వీ డూ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ స్టడీ అబ్రాడ్ ప్రోగ్రామ్. అంటే ఒక సెమిస్టర్ బయట చదివి మళ్ళీ వెనక్కి వచ్చేది స్టూడెంట్స్. యూజువల్గా సెమిస్టర్ 5లో అబ్రాడ్ వెళ్తారు. లాస్ట్ ఇయర్ ఒక 3 స్టూడెంట్స్ బీబీఏ నుంచి, 4 స్టూడెంట్స్ అనుకుంటా, 4 స్టూడెంట్స్ బీబీఏ, 1 స్టూడెంట్ MBA. వాళ్ళు ఒక ఫ్రాన్స్లో ICN కాలేజ్ అని ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఒక ఫుల్ సెమిస్టర్ అక్కడ చదువుకుని వెనక్కి వచ్చారు వాళ్ళు. దీని అడ్వాంటేజ్ ఏంటని మనం అడగచ్చు. పేరెంట్స్ కూడా క్వశ్చన్ మార్క్ రావచ్చు, ఏంటి ఎందుకు వెళ్ళాలి బయటకి, మీ దగ్గర కదా మేము జాయిన్ చేసామని. దీని బెనిఫిట్ ఏంటంటే ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో సెపరేట్గా ఫీజు ఏం కట్టట్లేదు మనం. రానుపోను ఖర్చు అక్కడ స్టే ఖర్చు తప్ప ఫీజ్ ఈజ్ నాట్ పెయిడ్ బై ద స్టూడెంట్ ఫార్ ద సెమిస్టర్ దట్ హీ స్టడీస్ అబ్రాడ్. కానీ అక్కడ బెనిఫిట్ ఏంటి, ఫ్రాన్స్లో కానీ రేపు ఈ సంవత్సరం జర్మనీ కూడా ఒక 5 స్టూడెంట్స్ వెళ్తారు ఈసారి, ఫార్జమ్ యూనివర్సిటీ అని. అక్కడ బెనిఫిట్ ఏంటంటే స్టూడెంట్స్ కెన్ అండర్స్టాండ్ ద గ్లోబల్ రియాలిటీస్ ఆఫ్ బిజినెస్. వాళ్ళకి నచ్చిన కోర్సులు ఎంచుకోవచ్చు అక్కడ. ఆ క్రెడిట్స్ ఎప్పుడైతే పాస్ అవుతారో అక్కడ మన దగ్గరికి వచ్చి ట్రాన్స్ఫర్ అవుతాయి. సర్టిఫికేట్ వాళ్ళు ఇస్తారు, కానీ డిగ్రీ మేమే ఇస్తాం, ICFI బిజినెస్ స్కూల్ డిగ్రీ. కానీ వాళ్ళు అక్కడ చదివినట్టుగా ఒక ప్రూఫ్ ఇస్తారు, ఏంటంటే అదొక సర్టిఫికేషన్. రేపు ఉద్యోగాల్లో కానివ్వండి, ఎక్కడన్నా గ్లోబల్ రెలవెన్స్ కానివ్వండి, దిస్ సర్టిఫికేట్ అండ్ డిగ్రీ ఆర్ గోయింగ్ టు బీ వెరీ యూస్ఫుల్. నేను రాబోయే కాలంలో నేనేమి ఫోర్సీ చేస్తానంటే, వన్స్ ది మార్కెట్ బికమ్స్ లిటిల్ మోర్ ఓపెన్, అమెరికన్ కాలేజెస్ కూడా యాక్సెప్ట్ చేయడం మొదలెడతాయి. సో వీఆర్ ఎక్స్ప్లోరింగ్ ఛాన్సెస్ ఆఫ్ డ్యూయల్ డిగ్రీస్ ఆర్ 1 year అబ్రాడ్, జాయింట్ డిగ్రీస్, ఇవన్నీ కూడా ఎక్స్ప్లోరేషన్ ఫేజ్లో ఉన్నాయి. అండ్ ఈ MOUస్లో స్టూడెంట్స్ ఆర్ ఆల్సో విల్లింగ్ టు గో, దేర్ స్టూడెంట్స్ ఆల్సో విల్లింగ్ టు కమ్ టు ఇండియా. నేను అనుకోవటం ఇట్ విల్ బి ఎ రిచ్ మిక్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఫ్రమ్ బోత్ సైడ్స్. ఫ్యాకల్టీ ఆల్సో ఎక్స్చేంజ్ అన్నది చాలా యాక్టివ్గా పర్సూ చేస్తున్నాం. డాక్టరల్ స్కాలర్స్ ఆల్సో విల్ గో అబ్రాడ్ అండ్ కమ్ బ్యాక్. అండ్ ది అడ్వాంటేజ్ బేసిక్లీ ఆఫ్ దీస్ కొలాబరేషన్స్. సార్, ఆంట్రప్రినర్గా ఎదగాలనుకునే వాళ్ళకి ఏమన్నా సజెషన్? ఎస్. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ఆంట్రప్రెన్యూర్షిప్ మీద పెద్ద ఫోకస్ పెట్టారు. దేనికంటే ఒక దగ్గరగా ఒక 1,20,00,000 మంది గ్రాడ్యుయేట్ అవుతారు ఎవ్రీ ఇయర్ ఇండియాలో, ఎవ్రీ ఇయర్ కాలేజెస్ నుంచి. వీళ్ళకి ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి? అది పెద్ద ప్రశ్న కదా మనందరికీ కూడా. అలాగే ఒక పక్క నుంచి చూడండి, దగ్గరగా 140 కోట్లు పాపులేషన్ ఉన్న కంట్రీ ఇది. దీనికి మనకున్న ప్రాబ్లమ్స్ వేరే కంట్రీలో లేవు. సో అందరికీ ఎప్పుడైతే ఉద్యోగాలు మన ఫార్మల్ సెక్టర్లో ఎప్పుడైతే రావో, దే హ్యావ్ టు గెట్ ఇన్ టు
an informal sector where several business opportunities are there. అందులో భాగంగా మనకి ఇన్నోవేషన్ కౌన్సిల్ అన్నది స్టార్ట్ చేసాం కాలేజ్లో. ఆ ఇన్నోవేషన్ కౌన్సిల్లో స్టార్టప్స్ ఆర్ బీయింగ్ క్యూరేటెడ్, దే ఆర్ బీయింగ్ గ్రూమ్డ్, అండ్ దానికి ఒక సెపరేట్గా వింగ్ పెట్టాం, ఇన్స్టిట్యూట్ ఇన్నోవేషన్ కౌన్సిల్ అని. అక్కడ వెళ్ళి ఇవాళ ఒక 25 ప్రాజెక్ట్స్ ఆర్ గెటింగ్ ట్యూన్డ్. క్యాంపస్ నుంచి సమ్ సీడ్ మనీ ఈజ్ బీయింగ్ గివెన్ టు సచ్ ప్రాజెక్ట్స్. అది కాకుండా కూడా ఆంట్రప్రెన్యూర్షిప్ అనేది ఫార్మల్గా ఒక కరికులంలోనే దానికి వేరే అప్రోచ్ పెట్టి ప్రాజెక్ట్ డ్రివెన్ ఆంట్రప్రెన్యూర్షిప్ కోర్స్ అనేది రన్ చేస్తున్నాం. సెమిస్టర్ 1 నుంచే స్టార్ట్ చేసి సెమిస్టర్ 6 కల్లా వీ వాంట్ టు ఎన్ష్యూర్ దట్ స్టూడెంట్స్ హూ వాంట్ టు గో ఇన్ టు ద సెల్ఫ్ హెల్ప్ మోడ్, దే వాంట్ టు స్టార్ట్ దేర్ ఓన్ బిజినెసెస్ రైట్ ఫ్రమ్ ద డే దే జాయిన్ ఓరియంటేషన్ అన్నది ఇవ్వటం జరుగుతుంది. మేము చాలా గట్టిగా గ్రహించింది ఏంటంటే దిస్ కంట్రీ నీడ్స్ మోర్ ఆంట్రప్రనర్స్ దాన్ వైట్ కాలర్ వర్క్ జాబ్స్ ఆర్ ఫార్మల్ సెక్టర్ జాబ్స్లో కన్నా కూడా ఆంట్రప్రనర్షిప్ జాబ్స్ అనేది ఎక్కువ ఇంపార్టెంట్ మన దేశానికి. దానికి అనుగుణంగానే మనం ట్రైన్ చేయాలి స్టూడెంట్స్ని. అంతేగాని ప్రతి ఒక్కళ్ళు కూడా ఫార్మల్ జాబ్స్ గురించి వెళ్ళకూడదు. టెక్నాలజీ వల్ల జాబ్స్ తగ్గుతున్నాయి, మీరు గమనించండి. స్లోగా అన్ని డొమైన్స్లో జాబ్స్ తగ్గినాయి. Machines will supplement our role there. Humans will be working together. కానీ ఇండిపెండెంట్ బిజినెసెస్ అన్నది కూడా రన్ చేసే అవకాశాలు చాలా ఉన్నాయి ఈ దేశానికి. We will be able to more than accommodate all these students, provided we train them in the right direction. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు చాలా ఇన్ఫర్మేషన్ మాతో షేర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. ఇది వాళ్ళ ఎడ్యుకేషన్ ప్లస్. చూస్తూనే ఉండండి 10 TV.